అజారుద్దీన్ కి మంత్రి పదవిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఓ వర్గం ఓట్లపై కూడా ఈ మేరకు ప్రభావం పడుతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అంటూ కూడా ఇప్పుడు బీజేపీ ప్రధానంగా కూడా పేర్కొంది తన కంప్లైంట్లో. జూబ్లీహిల్స్ పోలింగ్ ముగిసే వరకు అజారుద్దీన్ మంత్రి పదవి వాయిదా వేసేలా చూడాలి అంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది బీజేపీ. ఇక కాంగ్రెస్ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తుందంటూ కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. మరి అజారుద్దీన్ ఒకవైపేమో క్యాబినెట్కి వెళ్తారంటూ కూడా నిన్నే కన్ఫర్మ్ అంటే నిన్న కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వార్తలు రావటం జరిగింది. అయితే అదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కూడా ఇది ప్లస్ అవ్వనుంది. ఈ బీసీ కోణంలో కూడా అజారుద్దీన్ను ఇప్పుడు క్యాబినెట్కి ఎంపిక చేశారు అంటూ కూడా దీని మీద వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ ప్లస్ చేసుకునేందుకు ఈ సమయంలో కూడా ఈ స్టెప్ తీసుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వటం మీద బీజేపీ అభ్యంతరాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శ్రేణు, ఈ గత కొంతకాలంగా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా పక్కా ప్రణాళికతో వెళ్తుంది. ఎందుకంటే 2023 ఎన్నికల్లో అజారుద్దీన్ ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పుడు మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అయితే ఆయన మరణం తర్వాత మళ్ళీ అజారుద్దీన్ పోటీ చేసే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే అజారుద్దీన్ కు అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి, ఏదైతే కోర్టు తీర్పుతో ఖాళీ అయినటువంటి 2 ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి అజారుద్దీన్ కు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత నుంచి కూడా అభ్యర్థి విషయంలో కాస్త సందిగ్ధత నెలకొన్న సమయంలో అటు ఎంఐఎం పార్టీలో మంచి పరిచయాలు, అలాగే ముస్లిం సామాజిక వర్గంలో ఈ నియోజకవర్గంలో కీలకంగా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గంలో పట్టున్నటువంటి నవీన్ యాదవ్ కు సీటు ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ ఎవరైతే అజారుద్దీన్ ఉన్నారో, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికైనటువంటి అజారుద్దీన్, ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలనేది నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ముస్లిం సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసేందుకంటే ఎంఐఎంను కూడా దారిలోకి తెచ్చుకుని, అంటే గతంలో బీఆర్ఎస్ తో స్నేహం చేసినటువంటి మజ్లిస్ పార్టీని కూడా ఎన్నికల్లో మద్దతు తీసుకుని ఇక మజ్లిస్ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ పెట్టలేదు. కాబట్టి ఇక అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ముస్లిం సామాజిక వర్గాన్ని మరింత దగ్గర చేసుకోవాలి, హైదరాబాద్ లో అత్యంత కీలకంగా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గం ఈ ఎన్నికల్లో తమకు అండగా నిలబడుతుందనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకోవాలి అని. వాస్తవానికి 3 మంత్రివర్గ స్థానాలు ఉన్నాయి, ఖాళీ ఉన్నాయి, 3 బెర్తులు ఖాళీ ఉన్నాయి. అందులో ఒక స్థానానికి అజారుద్దీన్ రేవంత్ రెడ్డి ఎంపిక చేశారు. అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎందుకనంటే ఆయనకు ప్రజల్లో అంటే అటు గతంలో క్రీడాకారుడిగా కానీ ఆ తర్వాత రాజకీయాల పరంగా కానీ హైదరాబాద్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఎంపీగా కూడా ఆయన పనిచేసిన పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంటుందనే భావనలోనే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి బీజేపీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. లంకల దీపక్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే ఇది ఖచ్చితంగా ఒక వర్గం ఓట్లను టార్గెట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని తీసుకోవద్దు అనేది కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాదనగా కనపడుతోంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వెంకట్, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ కూడా ఇప్పుడు బీజేపీ పేర్కొంటూ ఉంది ప్రధాన అంశంగా. మరి దీని మీద ఈసీ స్పందించే అవకాశం ఉందా? ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి రేణు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎంసీసీ అనేది ఇప్పుడు ఎన్నికల జరిగే నియోజకవర్గంలో అమల్లో ఉంటుంది. అయితే కానీ ఉప ఎన్నిక కాబట్టి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్త పథకాలను ప్రకటించడం కానీ, లేదంటే అంటే ముద్రిత ప్రకటనలు లేదా భారీగా ఈవెంట్లు ఇవన్నీ కూడా నిర్వహించకుండా చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం కిందకి రావాలి అని అంటే కనుక అటు భారీ ఈవెంట్లు నిర్వహించడం, లేదంటే పత్రికా ప్రకటనలు, అలాగే ఇటు బ్యానర్లు కట్టడం ఇవన్నీ చేయడం అనేది చేస్తేనే మా ఎన్నికల ఎంసీసీని ఉల్లంఘించినట్టు అవుతుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా నామమాత్రంగా గవర్నర్ సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయించే దిశగా కూడా అడుగులేస్తుంది. అయితే ఇది కూడా ఎన్నికల సంఘం ఉల్లంఘన కిందకే వస్తుంది అనేది బీజేపీ ఆరోపిస్తుంది. కానీ వాస్తవానికి అయితే ఖచ్చితంగా ఇది రాదు. అంటే ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ అనేది ప్రభుత్వ పరిపాలనకు సంబంధించినటువంటి నిర్ణయం కాబట్టి ఆ విషయంలో ఎక్కడ కూడా ఎన్నికల సంఘం జోక్యం చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. కానీ ఏదైనా బహిరంగ సభలు కానీ, లేదంటే పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం, దీనికి సంబంధించి ఉత్సవాలు, ర్యాలీలు ఇటువంటివి జరిగితే మాత్రం ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో అప్పుడు అడ్డుపడుతుంది తప్ప ఇప్పుడైతే అడ్డుపడే అవకాశాలు లేవు. మరి
బీజేపీ అయితే దీనికి సంబంధించి ఒకవేళ ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే కనుక కోర్టుకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మరో విషయాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఏంటి అని అంటే ఇప్పుడు సాధారణంగా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా మంత్రివర్గ విస్తరణ లేదంటే ఇటువంటి సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఎంపీలకు సంబంధించి కానీ ఏదైనా పార్లమెంట్ లోక్సభకు జరిగిన ఎన్నికలు కానీ లేదంటే ఏదైనా ఉన్నప్పుడు అటువంటి సహజంగా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో బీజేపీ మరి ఎందుకు అంటే అలా ముందుకు వెళ్తుందనేది తెలియదు. అయితే ఇక్కడ ముస్లిం సామాజిక వర్గ అంశం రావడంతోనే బీజేపీ అంత పట్టుబడుతోంది అనేది కూడా కాస్త ప్రధానంగా వినపడుతున్నటువంటి మాట. వెంకట్, ఇటు అజారుద్దీన్ మంత్రి పదవి కనీసం ఈ ఉప ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా ప్రమాణ స్వీకారం చేయకుండా వాయిదా వేయాలి అని చెప్పి కూడా ఇప్పుడు కోరుతూ ఉన్నారు. దీన్ని ఎన్నికల సంఘం కన్సిడర్ చేసే అవకాశం ఉంటుందా? ఎన్నికల సంఘం కన్సిడర్ చేయాలి అని ఇందాక చెప్పాను కదా మీతో. అంటే మనం గత పరిణామాలు కనుక ఒకసారి చూస్తే గనక ఎప్పుడైతే శ్రీశైలం యాదవ్ గానీ మరో 90 మంది మీద నవీన్ యాదవ్ కి సపోర్ట్ గా ఉన్న వాళ్ళ మీద అయితే రౌడీ షీటర్లు అంటూ కూడా బైండ్ ఓవర్ చేశారు. ఇక ఈ నేపథ్యంలో అప్పుడు బీజేపీ దీని వెనక ఉంది అంటూ పావులు కనిపిస్తుంది, బీజేపీ మాట ఈసీ విన్నదంటూ కూడా దీని మీద కొంతమంది మాట్లాడటం జరిగింది. ఆ పరిణామాలను కన్సిడర్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఈ అవకాశం ఉందా? అయితే అది డిఫరెంట్ కేసు. సాధారణంగా ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బైండ్ ఓవర్ అంటే రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా లేదంటే ఎంపీ ఎన్నికలు ఇట్లా ఏది జరిగినా సరే ఎవరెవరైతే అల్లర్లు చేసే అవకాశం ఉందో లేదంటే రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉంది లేదా వాళ్ళ గత చరిత్ర కాస్త ఇబ్బందికరంగా ఉంది అంటే ఈ తరహా కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు అని భావిస్తే ఖచ్చితంగా దానికి ఎన్నికల సంఘం పోలీసు అధికారులు చర్యలు తీసుకోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. దాంట్లో మనం అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదు. కాకపోతే ఇది పరిపాలనకు సంబంధించిన విషయం, అది అల్లర్లకు సంబంధించిన విషయం, ఇది పరిపాలనకు సంబంధించిన విషయం. ఆ విషయంలో ఒకవేళ బీజేపీ జోక్యం ఉంటే మాత్రం అది ఆ విషయంలో బీజేపీ సక్సెస్ అయినట్లే. కానీ ఇక్కడ విషయానికి వస్తే మాత్రం ఇది పూర్తిగా డిఫరెంట్. అంటే పరిపాలన కాబట్టి ఎక్కడ కూడా ప్రభుత్వం అంటే సాధారణంగా మామూలుగా అసలు ఎటువంటి హడావుడి లేకుండా ఆయనతో ప్రమాణ స్వీకారం మంత్రిగా చేయించేసి ఆయనకు కీలక శాఖలు ఇవ్వాలి అనేదో నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకున్నారు. దాన్ని ఎటువంటి హడావుడి లేకుండా గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం జరిగిపోద్దనేది భావించారు. కానీ ఇక్కడ బీజేపీ ఎంటర్ కావడంతో మరి కాంగ్రెస్ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే కాంగ్రెస్ కూడా ఇక్కడ రాజ్యాంగం మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ కూడా కాస్త పట్టుదలగానే వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. అటు అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడానికి ఏ విధంగా అయినా సరే ముందుకు అడుగు వేయాల్సింది అన్నట్టు రేవంత్ రెడ్డి కూడా కాస్త పట్టుదలగానే వ్యవహరిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక ఒకవైపేమో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వటాన్ని అంటే ఈ సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో కూడా ఈ పదవి ఇవ్వటాన్ని ముస్లిం ఓటర్స్ని కాంగ్రెస్ కావాలని చెప్పి కూడా వాళ్ళ వైపు తిప్పుకునేందుకు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు కూడా అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చింది అంటూ కూడా ఇప్పుడు బీజేపీ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. ఈ ఎన్నికలు ముగిసేంత వరకు కూడా ఇది వాయిదా వేయాలి అని చెప్పి కూడా ఈసీని కోరుతుంది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద వస్తుందంటూ కూడా బీజేపీ ఫైర్ అవుతుంది. మరి చూడాలి దీని మీద ఈసీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది. ఒకవైపు ఈ విషయం మీద కూడా సీఎం రేవంత్ కూడా పట్టుదలతోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడే అంటే ఈ ఉప ఎన్నికలకి ముందే ప్రమాణ స్వీకారం చేయించాలి అజారుద్దీన్తో అన్నట్లుగా కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇటు రేవంత్ అనుకున్న విధంగా కూడా అజారుద్దీన్ మరి ఇటు ప్రమాణ స్వీకారం చేస్తారా ఉప ఎన్నికకు ముందల, లేదంటే బీజేపీ కోరినట్లుగా కూడా ఉప ఎన్నిక అయ్యేంత వరకు కూడా తన ప్రమాణ స్వీకారం వాయిదా పడుతుందా అనేది మాత్రం చూడాలి.